మీ ఇషాన్ గురించి, ముఖ్యంగా మీ ఇషాన్ గురించి మాట్లాడాలి. మీ ఛానల్లో చూస్తున్నాను, అల్లరి బాగా చేస్తూ ఉంటాడు. మగపిల్లాడు కదా. అమ్మాయిలు చెయ్యరనా? నాకు ఫీలింగ్ అంటే మరి నాకు లేరు కాబట్టి నాకు తెలీదు. అండ్ నేను మా ఇంట్లో చూసిన ఆడపిల్లలందరూ కూడా లైక్ చాలా క్వైట్, చాలా పద్ధతిగా, నీట్గా, యూనో కామ్గా. అబ్బాయిల విషయాలకు వచ్చేసరికి అది దూకడం, ఇది ఎక్కడం, అది పీకడం, అలాగా ఏంటో అసలు వేరే లెవెల్లో ఉంటారు ఈ బాయ్స్ అందరూ కూడా. సో నేను మా అమ్మకి చెప్తే కూడా అంతేనమ్మా, అబ్బాయిలు అలాగే ఉండాలి, అంతే అలాగే ఉంటారు. ఇంకా యాంకర్ శ్యామల అంటే అందరికీ ఒక తలిగుంటి అమ్మాయి, స్వచ్ఛమైన అమ్మాయి అన్నట్టుగా అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తుంది అనుకుంటారు. ఎప్పుడైనా విన్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏమి ఉండదు కదండి. అంటే ఇప్పుడే కాదు, నేను మా ఊరి వంట చేస్తున్న టైంలోనే చాలామంది వచ్చి లైక్ నువ్వు మాట్లాడుతుంటే ఏదో ఇంట్లో నా కూతురు నా కోడలు మాట్లాడినట్టు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి అందరూ చెప్పడం. అండ్ కాలేజ్ బాయ్స్ కూడా వచ్చి అక్క మీరు చాలా స్వీట్గా మాట్లాడతారు అని నేను అనుకునేదాన్ని అనమాట. ఓకే, నాకు ఫ్యాన్స్ అందరూ ఇటు ఫ్యామిలీ వాళ్ళే ఉంటారేమో, ఆంటీస్ అంకుల్సే ఉంటారేమో అని అనుకునేదాన్ని. బట్ ఐ కేమ్ టు నో, ఈ ఒక 4-5 years నుంచి ఐ కేమ్ టు నో దట్ ఈవెన్ పిల్లలు కూడా, కాలేజ్ పిల్లలు కూడా వచ్చి అక్క అక్క అంటూ మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు అంటూ ఉంటారు కదా, అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది, వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది అంటూ ఉంటారు. మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో అటువైపు ఇండస్ట్రీ లైఫ్, ఇటువైపు ఫ్యామిలీ? అదేనండి, ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు వచ్చి వర్క్ చేస్తుంది అంటే దాని వెనకాల సపోర్ట్ చేసి ఒక పెద్ద కుటుంబం ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ క్రెడిట్ మనం ఒక్కళ్ళమే తీసుకోకూడదు డెఫినెట్గా. ఎందుకంటే మనం వచ్చి వర్క్ చేస్తున్నామంటే వెనకాల వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతోనే వచ్చి వర్క్ చేస్తున్నాము. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా మనకి ఇస్తుంది ఆ ఫ్యామిలీయే, అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ. సో ఆ ఫ్యామిలీ ఎప్పుడు చాలా పెద్ద కారణం అండ్ చాలా పెద్ద బలం. ఈ క్వశ్చన్కి మీరు స్పందించాలనే కోరుకుంటున్నాను. అంటే కామెంట్స్ చూస్తూ ఉంటే కొంతమంది నుంచి, అంటే చాలామంది, కొంతమందిలేండి, అందులోంచి కామెంట్స్ విపరీతంగా ట్రోలింగ్ బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. మీరు ట్రోల్ చేయడం వల్ల యూనో నాకు ఓకే ఇలా కూడా చేస్తారా అనే ఒక కొత్త విషయం తెలిసింది. చాలా సంవత్సరాల క్రితమే నేర్పించారు. అండ్ ఇప్పుడు మీరు చేయడం వల్ల నాకు కొత్త స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. ఓకే ఫైన్, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక స్ట్రెంగ్త్ని కూడా నాకు వాళ్ళే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.